టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ లో అదరగొట్టిన విషయం తెలిసింది. అయితే ఈ సిరీస్ అనంతరం ఇంటికి వచ్చిన ఆకాష్ ఒక కొత్త కార్ ని కొన్నాడట. అయితే కొత్త కారు కొన్న కొన్ని రోజులకే ఆకాష్ దీప్ చిక్కులు పడ్డాడు. అవును, ఆ కార్ ను సరైన సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేదని రవాణా శాఖ నోటీసులు పంపింది. దీంతో ఆకాష్ దీప్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆకాష్ దీప్ ఇంగ్లాండ్ సిరీస్ అనంతరం స్థానిక షోరూమ్ లో టయోటా ఫార్చునర్ కార్ ని కొన్నాడు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్న హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ HSRP లేని వాహనాన్ని ఉపయోగించారనే ఆరోపణలతో యూపీ రవాణా శాఖ అతనికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు వాహనాన్ని కొనుగోలు చేసిన డీలర్ సన్నీ మోటార్స్ పై కూడా చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేయకుండా లేదా HSRP అమర్చకుండా వాహనాన్ని డెలివరీ చేసినందుకు చిన్హట్ ఆధారిత డీలర్షిప్ ను 1 నెల పాటు సస్పెండ్ చేశారు. తప్పనిసరి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయకుండానే డీలర్ నల్లటి టయోటా ఫార్చునర్ ని క్రికెటర్ కు అందజేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసులో వివరణ ఇవ్వడానికి 14 రోజుల టైం ఇచ్చారు. కాగా ఇక బ్లాక్ టయోటా ఫార్చునర్ యొక్క టాప్ వేరియంట్ 62 lakhs కు పైగా చెల్లించి ఈ కారును కొన్నాడు. కానీ దానికి సరైన పత్రాలు లేకపోవడంతో ఇప్పుడు ఆకాష్ దీప్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఆర్టీఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు పన్ను చెల్లించలేదని మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అసంపూర్ణంగా ఉందని తేలిందని వాళ్ళు చెప్తున్నారు. దీంతో కారును కొన్న సంతోషం కూడా లేకుండా పోయిందని ఆకాష్ ఫ్రెండ్స్ చెప్తున్నారు.